నమస్తే. ఐపీఎల్ లో వీకెండ్ స్పెషల్ ఈ రోజు డబుల్ హెడర్ అయితే ఉండబోతోంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ ఇస్ టేకింగ్ ఆన్ గుజరాత్ టైటన్స్ లక్నో ఇఖానా స్టేడియంలో. అండ్ రెండో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మన హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇస్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్. అండ్ ఈ రెండు మ్యాచెస్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే తేజస్విని, చెప్పండి. సో ఫస్ట్లీ లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటన్స్ రెండు చాలా బెటర్ ఫామ్ లో ఉండి ఇంతవరకు వస్తున్నాయి కాబట్టి రెండిట్లో ఏది ఈరోజు ఇంకా బెస్ట్ గా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఐ థింక్ ఒక సూపర్ సండే ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ టూ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ మ్యాచ్లో లక్నో అంటే ఇప్పటివరకు హోమ్ గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ ఏ టీం కూడా తీసుకోలేకపోయింది ఎక్సెప్ట్ గుజరాత్. యాక్చువల్లీ మిగతా టీమ్స్ అన్నీ కూడా చూడండి మీరు, తేజస్విని అన్ని చోట్ల హోమ్ ఒకటి ఓడిపోవడం ఒకటి గెలవడం చూస్తున్నాం. దట్ హ్యాపెండ్ విత్ లక్నో ఆల్సో. అండ్ లక్నో ఆఫ్ కోర్స్ గుజరాత్ కంటే ఒక మ్యాచ్ తక్కువ ఓడిపోయి ఉన్నా కానీ దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్ అండి. వాళ్ళకు ముఖ్యంగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ లాగా వాళ్ళ బ్యాటర్స్ ఆర్ డూయింగ్ దేర్ జాబ్. యాక్చువల్లీ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నారు. మీరు మిచెల్ మార్ష్ తీసుకున్న, పూరన్ తీసుకున్న, అండ్ మార్క్రమ్ కూడా హూ ప్లేడ్ ఫర్ హైదరాబాద్ టిల్ లాస్ట్ సీజన్ ఈజ్ ఆల్సో మెల్లమెల్లగా ఫామ్ను గెయిన్ చేసుకుంటున్నాడు. అండ్ వాళ్ళకు మంచి ఫినిషర్స్ ఉన్నారు. సో ఐ థింక్ వాళ్ళ డిపెండెన్స్ అంతా కూడా మెయిన్గా బ్యాటర్స్ పైన. అండ్ బౌలర్స్ కూడా ఇన్ సమ్ ఫేజెస్ నేను ఏమనుకుంటానంటే తేజస్వి దే హ్యావ్ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. అండ్ శార్దుల్ ఠాకూర్ అయితే ఈ సంవత్సరం ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పాలి. బికాస్ హీ వాజ్ నాట్ టేకెన్ బై ఎనీబడి. ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. వికెట్స్ తీస్తున్నాడు. ఫస్ట్ 2 మ్యాచెస్లో మంచి స్పెల్స్ వేశారు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా మీరు వాళ్ళ జర్నీ చూసుకున్నట్లయితే ఐ థింక్ ద మ్యాచ్ దే లాస్ట్ అగెన్స్ట్ ఢిల్లీ కూడా ఢిల్లీని చాలా కష్టపెట్టారు. 65 for 5 వైజాగ్లో. ఆ మ్యాచ్ కూడా నేను అనుకుంటాను ఎఫర్ట్లెస్గా గెలుస్తారని అనుకున్నాం అందరం. బట్ అన్ఫార్చునేట్లీ ఢిల్లీ మిడిల్ ఆర్డర్ అద్భుతంగా ఆడారు. సో బట్ ఓవరాల్గా నేను ఏమనుకుంటానంటే లక్నో కూడా జర్నీ చక్కగానే కొనసాగింది. అండ్ ఇప్పటి నుంచి వాళ్ళకు మొమెంటం అనేది అవసరం అసలు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా సెకండ్ ఫేజ్కు దగ్గరలో ఉన్నారు అందరూ. 5-6 మ్యాచెస్ ఆడుంటున్నారు కనుక ఐ థింక్ ఇక సెకండ్ ఫేజ్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ ఫేజ్ ఫర్ ఆల్ ది ఐపీఎల్ టీమ్స్ ముఖ్యంగా. ఎందుకంటే టాప్లో ఉన్న వాళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ డౌన్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి సడన్గా పుంజుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ గుజరాత్ నేనేమనుకుంటానంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ టీమ్ అండి. గుజరాత్ యాక్చువల్లీ దే హ్యావ్ ప్లేడ్ మ్యాగ్నిఫిసెంట్లీ సో ఫార్. ఫస్ట్ మ్యాచ్లో కూడా మీరు చూడండి పంజాబ్ అగైనెస్ట్ 243ని వాళ్ళు దాదాపుగా చేజ్ చేసినట్టుగా ఆడారు వాళ్ళు. దే లాస్ట్ ఐ థింక్ బై సమ్ 10-11 రన్స్ తోటి ఓడిపోయినారు. అండ్ ఆఫ్టర్ దట్ దే హ్యావ్ నాట్ లుక్ బ్యాక్. ఈజీ విక్టరీస్ సాధిస్తున్నారు. దే డిఫీటెడ్ హైదరాబాద్ ఇన్ హైదరాబాద్. అండ్ ఆ తర్వాత బెంగళూరు, ఐ వాజ్ దేర్ యాక్చువల్లీ వాచింగ్ దట్ మ్యాచ్. బెంగళూరును కట్టడి కూడా చేశారు, టాస్ గెలిచి ఎఫర్ట్లెస్గా చేజ్ చేశారు. సో దే హ్యావెంట్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్. ముంబైలో ఓడించారు అండ్ మొన్న రాజస్థాన్ ఓడించారు. సో ఎక్కడ కూడా వాళ్ళకు దాని ఏమంటారంటే బ్రేక్స్ కనబడలేదు ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ. సో 2 teams టఫ్ టీమ్స్ కనుక వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు వాచ్ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ ఇన్ లక్నో. హోప్ సో. అండ్ మెయిన్గా అందరి కన్సర్న్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్లో కెప్టెన్ రిషబ్ పంత్ గురించి. ఇంకా ఫామ్లోకి రావట్లేదు, రన్స్ చేయట్లేదు అని. సో ఈ రోజు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉందంటే? ఐ థింక్ ఫామ్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి తేజస్విని, ఇట్స్ తాత్కాలికం అండి, టెంపరీ అంటుంటాం. అండ్ క్లాస్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. లెట్స్ హోప్ దట్ విల్ ప్లే ఎ గుడ్ ఇన్నింగ్స్. అండ్ అతడు రాకముందే అసలు యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. బట్ ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ అండి. ఒక మంచి ఇన్నింగ్స్ సరిపోతుంది. అండ్ ఆ విషయం ఒక రిషబ్ పంత్ విషయమే కాదు, తేజస్విని టోర్నమెంట్లో చాలామంది విషయం అనుకుంటున్నారు. రోహిత్ శర్మ ఫామ్లో లేడు, తర్వాత మిగతా వాళ్ళ విషయంలో కూడా ఈవెన్ హైదరాబాద్లో కూడా కొంతమంది ఫామ్లో లేరని. బట్ ఒక్కసారి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశం వాళ్ళకి వచ్చిన తర్వాత దే డెఫినెట్లీ బికమ్ డిఫరెంట్ ప్లేయర్స్. బట్ ఈజ్ లీడింగ్ వెల్. అంత పెద్ద బ్యాడ్ క్యాప్టెన్సీ కూడా ఏం చేయటం లేదు. బిట్ ఆఫ్ క్రిటిసిజం ఎదుర్కొన్నాడు ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎంత స్ట్రాంగ్గానైతే వాళ్ళ టీం ఉందో రిషబ్ పంత్కు, అతనికి అంత స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ కూడా లేదు. మీకు స్పిన్ డిపార్ట్మెంట్లో రియల్గా చెప్పాలంటే రతి యాక్చువల్లీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. బట్ ఈ బిష్నాయ్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న బిష్నాయ్ ప్రతి మ్యాచ్లో కూడా ఆడినప్పుడు అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనబచ్చలేదు. అండ్ పేస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే యాక్చువల్లీ మీరు చూడండి తేజస్విని, వాళ్ళ టీం కూర్పు కూడా ఈ సంవత్సరం ఆక్షన్లో దే హ్యావ్ నాట్ గాన్ ఫర్ ఎనీ ఎక్స్ట్రా అవుట్ ఫారిన్ బౌలర్స్. ఒక షమార్ జోసెఫ్ మినహాయించి వాళ్ళకు టీంలో ఎవరు లేరు. సో వాళ్ళు ఇండియన్ బౌలర్స్నే రొటేట్ చేసే పరిస్థితి కనబడింది ప్రతిసారి కూడా. శార్దుల్ ఠాకూర్ అండ్ ఆ తర్వాత ఆవేష్ ఖాన్, తర్వాత ఇప్పుడు ఆకాష్దీప్ ఆడుతున్నాడు. అండ్ ద బిగ్ మిస్ ఏంటంటే ఈ టోర్నమెంట్లో వాళ్ళకు మయాంక్ యాదవ్ లేకపోవడం అనేది ఒక బిగ్ మిస్ అయిపోయింది. అండ్ ఒకసారి అతడు ఫామ్లోకి వచ్చి అంటే ఫిట్నెస్ తోటి కోలుకున్న తర్వాత దే విల్ బికమ్ ఏ స్ట్రాంగర్ సైడ్. అండ్ అంతకుముందు ఆఫ్కోర్స్ వాళ్ళకు విక్టరీస్ అవసరం. నేను అనుకుంటాను లక్నోలో ఈ మ్యాచ్ తర్వాత మరొక మ్యాచ్ 14th రోజు ఉంది. ఆ తర్వాత వాళ్ళు మ్యాచెస్ అని కూడా బయటనే ఆడతారు వాళ్ళు. సో దీస్ 2 మ్యాచెస్లో అబ్సల్యూట్లీ లక్నో దే హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ది హోమ్ అడ్వాంటేజ్. ఎందుకంటే మంచి గ్రౌండ్, బిగ్ గ్రౌండ్ యాక్చువల్లీ. అండ్ సమ్ ప్లేయర్స్ ఆర్ ఇన్ టెరిఫిక్ ఫామ్. ముఖ్యంగా మిచెల్ మార్ష్ చూసుకోండి మీరు. రిషబ్ పంత్ అంటే అఫ్కోర్స్ ఫామ్లోకి రావాలని అందరం కోరుకుంటున్నాం. బట్ ఒక్క 0 మినహాయించి ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు.
అండ్ వాళ్ళకు ఒక మైనస్ పాయింట్ ఏమైపోయిందంటే మిచెల్ మార్ష్ అసలు యాక్చువల్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు, అదొక్కటే ఒక బిగ్ అది అయిపోయింది. బట్ యాజ్ అ బ్యాటర్గా మాత్రం ఈజ్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ అండి ఈ టోర్నమెంట్లో. అండ్ పురన్ ఇప్పటివరకు నేను అనుకుంటాను తేజస్విని 24-25 సిక్సెస్ సాధించాడు ఈ 4-5 మ్యాచెస్లో. సో ప్రతి మ్యాచ్లో కూడా ఒక 4-5 సిక్సెస్ ఈజ్ అ బిగ్ హిటర్ అని చెప్పి నిరూపించుకుంటున్నాడు. అండ్ అతన్ని 21+ crores పెట్టి కూడా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో తగ్గట్టుగా ఆడుతున్నాడు, మరాక్రమ్ ఆడుతున్నాడు. అండ్ ఇంకా మిల్లర్ యొక్క రోల్ మనం చూడలేదు, బికాస్ అంత అవకాశం అతనిది పడలేదు. బట్ దే ఆర్ అ గుడ్ సైడ్ యాక్చువల్లీ. అండ్ ఓన్లీ సమస్య ఏంటంటే వాళ్ళకు బౌలింగ్లోనే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇఫ్ దే కెన్ రెక్టిఫై దట్, రిషబ్ పంత్ విల్ బీ హ్యాపీ. రిషబ్ పంత్కి కావాల్సింది ఏంది, యాజ్ అ ప్లేయర్గా అతడు ఫర్ ఎగ్జాంపుల్ అంత ఫామ్లో లేకున్నా కానీ మ్యాచెస్లో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పటి నుండి నేను అనుకుంటానంటే దే షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దట్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా చిన్న నిగిల్ కనబడింది, అందుకనే అతడు బ్యాటింగ్కు రాలేదు. అప్పటి వరకు ఆఫ్ కోర్స్ ది అదర్ బ్యాటర్స్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ ఫర్ దెమ్. సో దే వన్ ద మ్యాచ్ ఆల్సో కంఫర్టబుల్లీ. Hope Rishabh Pant will come back to his form. Everybody is waiting for his form actually. Once he comes back, మీరు అన్నట్టుగా ఇక బ్యాటింగ్లో వాళ్ళకు సమస్యలే ఉండవు అసలు యాక్చువల్గా. అండ్ రెండు టీమ్స్లో చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ కాంపిటీటర్స్ కనిపిస్తున్నారు. ఇక్కడ నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ కానీ ఇక్కడ సాయి సుదర్శన్ వీళ్ళందరూ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. సో ఈరోజు ఎక్కువ రన్స్ పారే ఛాన్స్ ఉందంటారు. వన్ ఈజ్ ఎ ట్రెమండస్ హిటర్ ఆఫ్ ద బాల్ అండ్ వన్ సాయి సుదర్శన్ సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఆడే క్రికెటర్ అండి. అండ్ మోడర్న్ క్రికెటర్స్లో మీకు జనరల్గా అటువంటి క్రికెటర్స్ చాలా అరుదుగా ఉంటారు. సాయి సుదర్శన్ యొక్క స్టైల్ అందరికీ ఎందుకు నచ్చుతుందంటే, పూరన్ ఎలా ఉంటాడంటే, పూరన్ ఇఫ్ ఈ కమ్స్ ఈ హిట్స్ అండ్ గోస్ యాక్చువల్లీ. అగైన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చూసాం మనం, 28 balls 70 కొట్టాడు, అలా ఆడుతుంటాడు. బట్ సాయి సుదర్శన్ మొన్న వాళ్ళు ఆడినప్పుడు రాజస్థాన్ రాయల్స్ అగైనెస్ట్ ఆడినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి టెక్నిక్ కనబరిచాడంటే, ఫస్ట్ couple of overs జోఫ్రా ఆర్చర్ ఈ వాజ్ బీటింగ్ ఎవ్రీ వన్. ఈవెన్ కెప్టెన్ గిల్ను కూడా అవుట్ చేశాడు ఒక బ్యూటిఫుల్ డెలివరీస్ తోటి. అతడు కూడా బీట్ అన్నాడు కపుల్ ఆఫ్ డెలివరీ. ఫస్ట్ ఓవర్లో నేను ఏమనుకున్నానంటే ఎవ్రీబడి థాట్ దట్ ఈ వుడ్ బి అవుట్ అని అనుకున్నారు. బట్ ఆ తర్వాత ఫస్ట్ couple of overs కొంచెం జాగ్రత్తగా ఆడి ఆ తర్వాత అతని ఇన్నింగ్స్ని అతను పేస్ చేయడం చూసాం. ఈస్ గాట్ దట్ వండర్ఫుల్ క్వాలిటీ అండి. ఈ ప్లేస్ బ్యూటిఫుల్ స్ట్రోక్స్ యాక్చువల్లీ, అండ్ అన్ని స్ట్రోక్స్ అతని వద్ద ఉన్నాయి, సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఆడతాడు. సో ఆ రేస్లో నేను అనుకుంటాను ఒక మంచి కాంపిటీషన్ అయితే చూడబోతున్నాం. బికాస్ ఈ రోజు ఎవరైతే ఒక పెద్ద స్కోర్ చేయగలుగుతారో అండ్ ఆ క్యాప్ బాల్ దగ్గర ఉంటుంది. బట్ నేను అనుకుంటాను హైడ్ అండ్ సీక్ లాగా ఇద్దరి మధ్యలో కొంచెం వరకు పోరాటం అయితే ఉంటుంది ఈరోజు, నో డౌట్ అబౌట్. బోత్ ఆర్ ఇన్ టెరిఫిక్ ఫామ్. అండ్ వీళ్ళిద్దరు మెయిన్గా గుజరాత్ టైటన్స్కి చూస్తే ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో వీళ్ళని కట్టడి చేసేది 100% ఓన్లీ శార్దూల్ ఠాకూర్ ఎఫర్టే అంటారా, ఇంకెవరన్నా స్టెప్అప్ అయ్యే ఛాన్స్ ఉందండి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అసలు యాక్చువల్గా ఆవేష్ ఖాన్ కూడా నేను అనుకుంటాను couple of ప్లేయర్స్ అగైనెస్ట్ మంచి రికార్డు ఉంది. ఈవెన్ శుభ్మన్ గిల్ని కూడా couple of times అవుట్ చేశాడు. అండ్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ మీకు లక్నోలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లేదు, ఓపెనర్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండర్స్, ఇద్దరు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. సో సాయి సుదర్శన్ యాక్చువల్లీ సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఆడుతున్నాడు. అండ్ శుభ్మన్ గిల్ కొంచెం ఇంకా అంటే పూర్తి శుభ్మన్ గిల్ ఫామ్ని చూడలేదు ఈ సంవత్సరం. హైదరాబాద్ అగైనెస్ట్ ఈ ప్లేడ్ వెల్ 30s 40s స్కోర్ చేస్తున్నాడు కానీ, బట్ ఈజ్ సచ్ ఎ ప్లేయర్, బిగ్ 100s సాధించే కెపాసిటీ అతనికి ఉంది. యాజ్ ఎ కెప్టెన్గానైతే మనం వేలెత్తి చూపలేం. ఈజ్ బీన్ బ్రిలియంట్ అండి, చాలా అద్భుతంగా సపోర్ట్ ఉంది అతనికి, నెహ్రాది ఫ్రీడమ్ ఉంది, లీడింగ్ ఎక్సలెంట్లీ. బట్ మీరు అన్నట్టుగా ఆ కాంబినేషన్ అనేది చాలా వర్కౌట్ అయింది. ఎందుకంటే మనం అంటుంటాం కదా తేజస్విని ఇప్పుడు కూడా, వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటుంటాం కదా. ఒక మంచి పార్ట్నర్షిప్ ఓపెనర్స్ ఇచ్చినట్లయితే మీకు ఏమవుతుందంటే రిలాక్స్గా ఉంటారు. వై చెన్నై ఈజ్ లూజింగ్ యాక్చువల్లీ. చెన్నై కారణం ఏంటంటే ఓపెనర్స్ ఆడినప్పుడు కూడా వాళ్ళు మంచి స్టార్ట్ ఇవ్వకపోవడం అనేది. అండ్ క్యాలిక్యులేటెడ్ గేమ్ ఆడుతున్నాడు. మీకు సాయి సుదర్శన్ ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే, మీకు శుభ్మన్ గిల్ షాట్స్ ఆడుతున్నప్పుడు కొంచెం షీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తుంటాడు, ఈ వెయిట్స్ ఫర్ ద లూజ్ బాల్, ఆ తర్వాత పనిష్ చేస్తుంటాడు. సో ఆ కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది couple of seasonsలో. అండ్ దట్స్ ద రీజన్ వాళ్ళు మ్యాచెస్ ఎక్కువగా గెలవగలుగుతున్నారు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ఐ థింక్ దేవర్ ఆఫ్ టు ఫెంటాస్టిక్ స్టార్ట్ అగైనెస్ట్ పంజాబ్ కూడా 243 చేజ్ చేసినప్పుడు శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత కొంచెం ప్రెషర్ కనిపించింది కానీ, బట్ అదర్వైజ్ ఇన్ ఎవ్రీ మ్యాచ్ they are giving good starts and that's a plus point, big plus point for any team actually. And ఈ రెండు టీమ్స్లో స్ట్రాంగెస్ట్ అండ్ ఫేవరెట్ సైడ్ అంటే ఏదని చెప్తారు సార్? ఫేవరెట్ సైడ్ అంటే డెఫినెట్లీ గుజరాత్కి కొంచెం బలం ఎక్కువగా ఉంది, బికాస్ బౌలింగ్లో బలం ఎక్కువగా ఉంది. వాళ్ళకు ట్రెమండస్ స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ ముఖ్యంగా చూడండి, రాషిద్ ఖాన్ పైన వాళ్ళు ప్రతి సంవత్సరం ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు తేజస్విని. బట్ ఈ సంవత్సరం వాళ్ళకు ఒక సర్ప్రైజ్ బౌలర్ ఎవరు తయారైనారంటే సాయి కిషోర్. ఈజ్ గెటింగ్ వికెట్స్. రాషిద్ ఖాన్ కంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్నాడు. ఐ థింక్ ఈస్ టేకన్ ఆల్మోస్ట్ 10 వరకు తీసుకున్నట్టున్నాడు. అండ్ రాషిద్ ఖాన్ మొన్న 2 wickets తీసుకున్నాడు కానీ అంతకుముందు 4 matchesలో ఓన్లీ 1 wicket ఉంది అతనికి. సో రాషిద్ ఖాన్ ఈ మధ్యలో కొంచెం రన్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. స్పిన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు చక్కటి స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ అలా కాకుండా
మనం ఓన్లీ శుభ్మన్ గిల్ అండ్ సాయి కిషోర్ విషయం మాట్లాడుకుంటాం కానీ బట్ జాస్ బట్లర్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ అట్లాగే షారుఖ్ ఖాన్ మనం చూసాం కదా, ద బిగ్ పర్సనాలిటీ మ్యాన్ యాక్చువల్లీ. ఈ కేఎం అండ్ ఈ స్కోర్డ్ సమ్ ఎక్సలెంట్ రన్స్. టెబేటియా కూడా మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తున్నాడు. సో వాళ్ళకు లోవర్ ఆర్డర్ దాకా వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు అసలు. ఎవ్రీబడి ఈజ్ చిప్పింగ్ ఇన్. సో T20 లాంటి ఫార్మాట్లో, IPL లాంటి ఫార్మాట్లో ఎప్పుడైతే ప్రతి వాళ్ళ నుంచి మీకు కాంట్రిబ్యూషన్ వస్తుందో ఒక టీంలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అండ్ బౌలింగ్లో ఆఫ్కోర్స్ వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ బలం ఇప్పుడు రబడా లేకపోయినా కానీ, బికాస్ రబడా హ్యాస్ గాన్ టు సౌత్ ఆఫ్రికా. మేబీ ఈరోజు కూడా వచ్చే ఛాన్స్ లేదు అతను. కానీ రబడాను కూడా వాళ్ళు అవుట్లాస్ చేసినటువంటి బౌలర్స్ ఎవరంటే ఇండియన్స్ ఇద్దరు, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణన్ అండి. అర్షద్ ఖాన్ ఇతను కూడా చాలా అద్భుతంగా, ఈ ముగ్గురు వండర్ఫుల్ స్పెల్స్ వేస్తున్నాడు. అండ్ శుభ్మన్ గిల్ వాళ్ళను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు కూడా. ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత మొహమ్మద్ సిరాజ్ హాజ్ గాట్ వండర్ఫుల్ రిథమ్, వికెట్లు తీస్తున్నాడు, తర్వాత బీట్ చేస్తున్నాడు. ఇట్స్ గుడ్ ఫర్ హైదరాబాద్, ఇట్స్ గుడ్ ఫర్ ఇండియా ఆల్సో. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ప్లేయింగ్ వెల్. అండ్ ఎందుకు గుడ్ అంటున్నానంటే ఈ IPL తర్వాత తేజస్విని మనందరికీ తెలుసు ఒక బిగ్ 5 మ్యాచ్ సిరీస్ ఆడబోతుంది ఇంగ్లాండ్లో ఇండియా. సో అప్పుడు నేను అనుకుంటాను సిరాజ్ యొక్క అవసరం చాలా పడుతుంది. ప్రసిద్ధ్ కృష్ణ కూడా అఫ్కోర్స్ ఆస్ట్రేలియాలో టూర్ చేసినప్పుడు అంత పెద్ద ఎఫెక్టివ్గా లేడు సిరాజ్. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో తన స్థానాన్ని కోల్పోయినాడు. బట్ వన్స్ హీ గెట్స్ హిస్ రిథమ్ ఈజ్ బికమ్స్ ఎ డిఫరెంట్ బౌలర్ అండ్ దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా ఆల్సో యాక్చువల్లీ. ఇంకో ఇంపార్టెంట్ మ్యాచ్ ఈరోజు మన హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇస్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ చాలా మంచి ఫామ్లో ఉంది. అసలు స్టార్టింగ్ నుంచి వాళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అన్బీటెన్ సైడ్గా ఉన్న పరిస్థితి. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు కానీ ఎక్కడో డీలా పడ్డారు. సో ఈ రోజు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది సన్ రైజర్స్కి. ఎలాంటి చేంజెస్ చేసుకొని వస్తారు? మీరు ఇప్పటి నుండి మీరు అన్నట్టుగా 4 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత ప్రతి మ్యాచ్లో కూడా ఎవ్రీ 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచే పరిస్థితి ఏర్పడింది. అండ్ నేను అనుకుంటాను వీఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ సన్ రైజర్స్ టీమ్. ఎందుకంటే హాఫ్ అ డజన్ 6 days రెస్ట్ లభించింది వాళ్ళకు. 6th తర్వాత మళ్ళీ మ్యాచ్లు ఆడుతున్నారు. అండ్ వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏంటంటే టాప్ ఆర్డర్లో ఇంకా అభిషేక్ శర్మ నుండి పూర్తి ఫామ్ చూడలేకపోయినాం తేజస్విని. కెన్ యూ బిలీవ్ తేజస్విని, ఇప్పటి వరకు ఆడినటువంటి మ్యాచ్లలో అభిషేక్ శర్మ ఒక 6 కూడా సాధించలేదు. ఎవరైనా నమ్ముతారా అసలు? యాక్చువల్గా 6 మోత మోగించేటటువంటి ప్లేయర్. అండ్ దట్టు లాస్ట్ ఇయర్ ఎలా పార్ట్నర్షిప్స్ నమోదు చేశాడు ట్రావిస్ హెడ్ తోటి. అండ్ అది కాకుండా వాళ్ళకు ఈశాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తర్వాత చాలా స్ట్రగుల్ అయినాడు. సో అక్కడ నాకు ఏమనిపిస్తుందంటే ట్రావిస్ హెడ్ అండ్ ఈశాన్ కిషన్ అండ్ మీకు అభిషేక్ శర్మ ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండెడ్ స్టాప్లో ఉన్నారు కనుక కొంచెం అక్కడ ఏదైనా కాంబినేషన్ కొంచెం వర్కౌట్ అయ్యేందుకు ఏదైనా ప్రయత్నం చేస్తారో ఒక రైట్ హ్యాండర్ని తీసుకొచ్చి, దట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. అఫ్కోర్స్ ఇట్స్ అప్ టు ద టీమ్ మేనేజ్మెంట్. అంటే 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండకూడదని కాదు, బట్ మీకు రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, గుజరాత్కి ఎందుకు వర్కౌట్ అవుతుందంటే వాళ్ళకు చక్కటి కాంబినేషన్స్ ఉన్నాయి వాళ్ళకు. సో అది వాళ్ళు చక్కగా రొటేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో అలా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మేనేజ్మెంట్ కెన్ థింక్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ ఇట్ విల్ బి బికాస్ ఈ సంవత్సరం ఏమైపోయిందంటే తేజస్విని, మీకు నితీష్ కుమార్ రెడ్డికి ఒక డిఫరెంట్ రోల్ అప్పచెప్పారు. ఆ రోల్ ఏంటంటే సెకండ్ డౌన్ రావడం. సెకండ్ డౌన్లో వచ్చే బ్యాటర్ ఎప్పుడు ఎలా ఉంటాడంటే సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఆడాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి టాప్ ఆర్డర్లో 3 వికెట్స్ పడ్డప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. అప్పుడు యూ కాంట్ టేక్ ఫ్రీడమ్. చాలా జాగ్రత్తగా ఆడాలి. అప్పుడు పార్ట్నర్షిప్స్ కొరకు నమోదు చేయాలి, ప్రయత్నించాలి, పార్ట్నర్షిప్స్ అవసరం ఉంటాయి. సో అక్కడ పాపం అన్ఫార్చునేట్లీ నితీష్ కుమార్ రెడ్డి నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం తన స్వేచ్ఛను కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. బికాస్ ఈ లవ్స్ టు హిట్ ద బాల్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చూడండి 5th 4th డౌన్లో వచ్చాడు. అప్పటి వరకు మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచారు వీళ్ళు, అభిషేక్ అండ్ దిస్ మ్యాన్ ట్రావిస్ హెడ్. ఎటువంటి ప్రెషర్ లేదు అతనికి అండ్ జస్ట్ యాడెడ్ కలర్స్ టు వాట్ దే డిడ్ యాక్చువల్లీ. సో అలా అతని ఫామ్ కొనసాగింది. సో ఈరోజు నాకు ఏమనిపిస్తుంది అంటే తేజస్విని, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటే యూనో హిట్ అవుట్ అండ్ గెట్ అవుట్ అంటాం కదా, లేకుండా బూమ్ ఆర్ బస్ట్. సో అలా కాకుండా కొంచెం ప్రతిసారి కూడా అది వర్కౌట్ కాదు కనుక అప్రోచ్లో కొంచెం మార్పు కూడా తెచ్చుకోవడం ఇంపార్టెంట్. బికాస్ ఎప్పుడైతే టోటల్గా ఫామ్ మన వైపు ఉండదో కపుల్ ఆఫ్ ఓవర్స్ మనం స్పెండ్ చేయాలి. చూడండి ఇప్పుడు 6 ఓవర్స్లోనే మీకు 80 runs రావాలి, 90 runs రావాలి, తర్వాత మేము యాక్సెలరేట్ చేస్తామన్న రూల్ ఏం లేదు. 6 ఓవర్స్లో సునీల్ గవాస్కర్ చెప్తుంటారు కదా, మీరు 40-50 సాధించా కానీ వికెట్ కోల్పోకుండా ఉన్నట్లయితే ఇన్ ద మిడిల్ ఆల్సో యూ కెన్ హ్యావ్ కపుల్ ఆఫ్ బిగ్ ఓవర్స్. ఒక 1-2 బిగ్ ఓవర్స్ 20-20 వచ్చినప్పుడు మళ్ళీ రన్ రేట్ మీకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో హైదరాబాద్ షుడ్ ట్రై దట్ యాక్చువల్లీ అండ్ హోప్ దట్ దే విల్ బీ ఇన్ టెరిఫిక్ ఫామ్ టుడే, నో డౌట్. అండ్ జనరల్గా లాస్ట్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి యాటిట్యూడ్తో అయితే వచ్చారో ఈసారి పంజాబ్ కింగ్స్ అలాంటి యాటిట్యూడ్తోనే వస్తున్నట్టు కనిపిస్తుంది. సో యంగ్స్టర్ మెయిన్గా ప్రియాంశ్ ఆర్యన్ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. సో వీళ్ళకి ఎవరు ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్లో డేంజర్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఐ థింక్ ఇద్దరిలో ఎవరున్నా ఒకటి పర్వాలేదు. ఎందుకంటే మీకు ఆర్య ఉన్నట్లయితే ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. అండ్ మొన్న చూసాం కదా పంజాబ్లో చెన్నై అగెన్స్ట్ యాక్చువల్లీ అశ్విన్ ఎటువంటి షాట్స్ ఆడాడంటే యూ కాంట్ ట్రస్ట్ యాక్చువల్లీ.
అశ్విన్ లాంటి అపార అనుభవం ఉన్నటువంటి ప్లేయర్ను చాలా ఎఫర్ట్లెస్గా సిక్సెస్ అది. అండ్ దట్ టు ఎవ్రీబడి వాజ్, మీరు చూడండి ఆ పర్టికులర్ మ్యాచ్లో నేను అనుకుంటాను మీకు మ్యాక్సిమం సింగిల్ డిజిట్సే ఉన్నాయి. కపుల్ ఆఫ్ ప్లేయర్స్ మాత్రమే మీకు డబుల్ ఫిగర్స్లో అదేనారు. అండ్ ఆ తర్వాత ఇతడు ట్రిపుల్ ఫిగర్స్ సెంచరీ సాధించాడు. ఐ థింక్ ఈజ్ ఎ మ్యాగ్నిఫిసెంట్ ప్లేయర్ అండి, డౌటే లేదు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి రికార్డ్స్ జస్ట్ నాట్ యూనో ఫ్లాష్ ఆన్ ద ప్యాన్ అంటాం కదా, అట్లా నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఢిల్లీ లీగ్ మ్యాచెస్లో బదోనితో కలిపి కొన్ని సెంచరీస్ సాధించడం, నమోదు చేయడం, సిక్సెస్ కొట్టడం, అండ్ దాన్ని నిరూపిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా 47 ఒక లైఫ్ వచ్చా కానీ చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఒకటి ఏంటంటే యంగ్స్టర్స్ ఎప్పుడు కూడా దే షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. అండ్ టుడే ఆఫ్ కోర్స్ నేను అనుకుంటాను ఇద్దరు ఆడినట్లయితే ఇక వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే టాప్లో ప్రభిష్మరన్ కూడా మంచి ఫామ్లోనే కనబడుతున్నాడు, ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. బట్ వాళ్ళని అవుట్ చేసేందుకు నేను అనుకుంటాను హైదరాబాద్ కొంచెం ఒక డిఫరెంట్ స్ట్రాటజీ తోటి బరిలోకి దిగాలి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఆర్ షమి దే హ్యావ్ టు ఒక ట్రిక్ తోటి బరిలోకి దిగాలి. బికాస్ ఇద్దరిలో ఎవరున్నా కానీ టాప్ ఆర్డర్లో ఇట్స్ గోయింగ్ టు బి ప్రాబ్లమ్ ఫర్ సన్ రైజర్స్ బికాస్ ఇద్దరు కూడా టెరిఫిక్ ప్లేయర్స్. అండ్ దట్ టు శ్రేయస్ అయ్యర్ అయితే ఇస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఫస్ట్ 2 మ్యాచెస్లో నాట్అవుట్గా ఉన్నాడు అండ్ మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో కొన్ని రన్స్ సాధించాడు. ఈస్ బిన్ టెరిఫిక్ ఇన్ దిస్ టోర్నమెంట్ యాక్చువల్లీ యాజ్ ఎ లీడర్గా, క్యాప్టెన్గా. ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోయినారు కానీ దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోమ్ క్రౌడ్ అగైన్స్ రాజ్. బట్ అదర్వైజ్ ఇట్స్ బిన్ ఎ వెరీ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్. అందరూ కూడా ఫామ్లో ఉన్నారు బ్యాట్స్మెన్. అండ్ ఐ థింక్ దే షుడ్ బి హ్యాపీ విత్ దట్. అండ్ మన ఫస్ట్ నుంచి మన స్ట్రెంగ్త్ బ్యాటింగ్, మన వీక్నెస్ బౌలింగ్ అని అనుకుంటూ వచ్చాం కానీ ఈ సీజన్లో అన్నీ తిప్పికొట్టాయి. అండ్ మెయిన్గా బౌలర్స్ విషయంలో అంటే ప్యాట్ కమిన్స్, షమీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ హర్షల్ పటేల్ కూడా లాస్ట్ సీజన్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, చాలా డబ్బు పెట్టి కూడా తీసుకున్నారు. ఎందుకు ఈ సీజన్లో అంటే వీళ్ళ ముగ్గురు మీద ప్రెషర్ పెరగడం వల్ల, లేకపోతే ఎందుకు మనకు కావాల్సిన వికెట్స్ రావట్లేదు అంటారు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఫస్ట్ మ్యాచ్లో నేను అనుకుంటాను 242కు కూడా కట్టడి చేయడం ఆన్ దట్ వికెట్. యాక్చువల్లీ ఒక బ్యాట్స్మెన్స్ ప్యారడైజ్ లాంటి వికెట్ పైన 286 స్కోర్ చేసిన తర్వాత దట్ వాజ్ ఎ గ్రేట్ ఎఫెక్ట్. అంటే బౌలర్స్ని మీరు ఆ పర్టికులర్ మ్యాచ్లో బ్లేమ్ చేసే పరిస్థితి కనబడలేదు. వై యూ కెన్ ఆస్క్ మీ తేజస్విని. ఆ మ్యాచ్లో మీరు చూడండి జోఫ్రా ఆర్చర్ కూడా 76 రన్స్ ఇచ్చాడండి 4 ఓవర్స్లో. టోర్నమెంట్లో కూడా టోర్నమెంట్ హిస్టరీలో హైయెస్ట్ యాక్చువల్లీ. కెన్ యూ ఎక్స్పెక్ట్ ఆ తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్ ఈ బికేమ్. తర్వాత ఒక డిఫరెంట్ జోఫ్రా ఆర్చర్ని చూసాం. ప్యాట్ కమిన్స్ మీరు అన్నట్టుగా 60 రన్స్ ఇచ్చాడు. అండ్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ మీకు హైదరాబాద్ లాంటి కండిషన్స్లో, బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్లో మీరు బౌలర్స్ స్ట్రగుల్ అవుతున్నారంటే మనం పెద్దదాన్ని పట్టించకూడదు. కావాల్సింది ఏంటంటే మీరు వాళ్ళ బ్యాటర్స్ అసలు యాక్చువల్గా అనుకున్నట్టుగా రాణించకపోవడంతో బౌలర్స్ పైన ప్రెషర్ ఎక్కువగా ఉంది. బికాస్ మీరు బౌలర్స్ కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకు టోటల్స్ ఉండటం లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంటే వైజాగ్లో ఐ వాజ్ దేర్ వాచింగ్ ద మ్యాచ్ లైవ్. యాక్చువల్లీ 160+ ఆ పర్టికులర్ వికెట్ పైన అవి కూడా కొంచెం కష్టంగానే వచ్చాయి. టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయినారు. 40 for 3 అయిపోయిన తర్వాత చాలా స్ట్రగుల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఒక మంచి ఇన్నింగ్స్ చూసాం మనం. క్లాసన్ బాగా ఆడాడు, తర్వాత అనికేత్ వర్మ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు 80. సో దాంతో కనీసం ఒక మంచి స్కోర్ చేయగలిగారు. సో మీకు మంచి బ్యాటింగ్ వికెట్స్ పైన కనీసం ఒక 180-190 టార్గెట్ లేకున్నట్లయితే వాట్ కెన్ ఎనీ బౌలర్ డూ? మీరు చెప్పండి. ఎవరైనా స్ట్రగుల్ అవుతారు. ఇప్పుడు చూడండి మీకు నిన్న జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై 103, 104 అనేది 180 వికెట్స్ పైన వాళ్ళు అలా స్కోర్ చేసినట్టు వాట్ కెన్ ద బౌలర్స్ డూ యాక్చువల్లీ? థింక్ కనీసం బౌలర్స్కు కూడా డిఫెండ్ చేసుకోవడానికి 160, 170 అరౌండ్ టోటల్ ఉన్న 180 అరౌండ్ టోటల్ ఉన్నట్లయితే దే కెన్ డూ. బికాస్ అన్నీ కూడా మీరు మ్యాక్సిమం ఈ సంవత్సరం చూడండి బ్యాటింగ్ ప్యారడైజెస్ చూస్తున్నాం. ఎక్కడైనా కోల్కతాలో 200+ స్కోర్స్ చూసాం, అహ్మదాబాద్లో బిగ్ స్కోర్స్ చూసాం, తర్వాత వైజాగ్లో 200 ఒక మ్యాచ్లో 160. సో ఎక్కడ చూసా కానీ మీకు చాలా పెద్ద పెద్ద స్కోర్సే కనబడుతున్నాయి. హైదరాబాద్లో 286. సో నేనేమనుకుంటానంటే ఫస్ట్ ఫేజ్లో బౌలర్స్ స్ట్రగుల్ కావడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. బట్ సెకండ్ ఫేజ్ నుంచి కొంచెం మార్పులు మనం చూస్తుంటాం. మేబీ బిట్ ఆఫ్ వేర్ అండ్ టేర్ ఉంటుంది వికెట్స్ పైన, అప్పుడు బౌలర్స్లో కూడా ఉన్నది. బట్ అగైన్ మీరు అన్నట్టుగా తేజస్విని అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఏదో రకంగా వికెట్ తీసి కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ కమిన్స్ ఇన్ 1-2 మ్యాచెస్ ఈ లుక్ బెటర్ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో ఐ థింక్ ఈ లుక్ బెటర్. అండ్ షమీ కూడా కొంచెం మెల్లమెల్లగా మూమెంటంలోకి వస్తున్నారు. బట్ వాళ్ళకు ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్ని కాంబినేషన్స్లో ఎవరిని ఆడించాలన్నటువంటి ఒక డౌట్ కూడా ఉంది. ఎలా అంటే మీరు చూడండి ఇప్పుడు కమిందో మెండిస్ని తీసుకున్నారు లాస్ట్ 2 మ్యాచెస్లో. అతను స్టార్టింగ్ నుంచి ఆడించలేదు. అతడు టీంలో ఉన్నా కానీ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్. ఎందుకంటే వాళ్ళు మెయిన్లీ యాక్చువల్లీ ఏమనుకున్నారంటే ట్రావిస్ హెడ్ అండ్ క్లాసన్ పైన ఎక్కువగా ఆధారపడుతూ వచ్చారు. సో ఎప్పుడైతే హైదరాబాద్ ఓడిపోతూ వచ్చిందో దే థాట్ దట్ లోవర్ ఆర్డర్ కూడా కొంచెం బలంగా ఉంటే బాగుంటుందని చెప్పి కమిందో మెండిస్ను కూడా ఇంక్లూడ్ చేశారు. దాంతో ఏమైపోయిందంటే మీకు కమిందో మెండిస్ ఉన్నాడు అంటే మీకు జంప్ ఉండే ఛాన్స్ ఉండదు. బికాస్ యూ ప్లే 4 players కదా, 4 foreigners అర్థం. సో 4 foreigners ఉండాలంటే మీకు కమిన్స్ ఉండాలి, క్లాసన్ ఉండాలి, హెడ్ ఉండాలి. ఇక 4th player ఎవరు ఉండాలి? కమిందో మెండిస్ ఉన్నట్లయితే మీకు జంపా ఉండదు. బట్ జంపా ఈజ్ గోయింగ్ టు బీ బెటర్ చాయిస్ యాక్చువల్లీ.
ఆన్ ఎనీ డే నేనేమనుకుంటానంటే జంపా లాంటి బౌలర్ ఉండడం అనేది వికెట్స్ తీయకుండా కానీ కంట్రోల్ చేయగలుగుతాడు. అతడు చాలా తెలివిగా బౌలింగ్ చేస్తాడు. సో అతన్ని కూడా ఎందుకు మిస్ చేస్తూ వచ్చారంటే జీషాన్ కొంచెం ఫిట్ అయినాడు యాజ్ అ బౌలర్గా. అండ్ రాహుల్ చహర్ని ఆడించలేదు. సో నేనేమనుకుంటానంటే ఈరోజు డెఫినెట్లీ రాహుల్ చహర్ని ఆడిస్తారు. కొన్ని మార్పులు ఉంటాయి టీంలో. మేబీ ఈ 6 days రెస్ట్ కూడా అద్భుతంగా వర్కౌట్ అవుతుందని చెప్పి లెట్స్ హోప్ అండ్ లెట్స్ సీ దట్ దే విల్ కమ్ బ్యాక్ టు ద రియల్ ఫామ్లోకి వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఈరోజు టాస్ విషయానికి వస్తే టాస్ గెలిచిన వాళ్ళు ఏది చూస్ చేసుకోవాలి? హైదరాబాద్ అయితే నేను అనుకుంటాను టాస్ ఓడిపోయినా కానీ ఇఫ్ దే ఆర్ పుట్ ఇన్ టు బ్యాట్ దిల్ బీ హ్యాపీ బికాస్ మెయిన్ స్ట్రెంత్ వాళ్ళది బ్యాటింగే. అండ్ టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు నేను అనుకుంటాను బ్యాటింగ్ చేయడమే ఇష్టపడతారు ఎక్కువగా. అండ్ బ్యాటింగ్ ఆఫ్ కోర్స్ చేసి కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఓడిపోయినా కానీ ఎప్పుడు కూడా మన స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దానిపైనే మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి. ఎందుకంటే పంజాబ్ కూడా లాస్ట్ ఏం చేశారంటే లాస్ట్ 2 matches వాళ్ళు పంజాబ్లో ఆడినప్పుడు ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు టాస్గా ఓడిపోయిన తర్వాత వాళ్ళు దే ఆస్ట్ రాజస్థాన్ టు బ్యాట్ అండ్ రాజస్థాన్ 200 స్కోర్ చేసిన తర్వాత చాలా కష్టమైంది చేజ్ చేయడం అనేది. జోఫ్రా ఆర్చర్స్ వాజ్ మూవింగ్ ద బాల్, ఫస్ట్లోనే వికెట్స్ కోల్పోయినారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ మళ్ళీ టాస్ గెలిచి చెన్నై అగైన్స్ డిసైడెడ్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ ఆ మ్యాచ్లో విక్టరీ సాధించారు. అండ్ లాస్ట్ 7-8 matchesలో కూడా తేజస్విని బ్యాటింగ్ ఫస్ట్ చేసి మ్యాచెస్ ఎక్కువగా గెలిచి ట్రెండ్ మారుతుంది కనుక ఐ థింక్ బ్యాటింగ్ ఎప్పుడైతే మీ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉండదో కొంచెం బ్యాట్ ఫస్ట్ చేసి కొంచెం పెద్ద టోటల్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పంజాబ్ ఈజ్ అ వెరీ గుడ్ సైడ్ అండి. పంజాబ్ బ్యాటింగ్లో బౌలింగ్లో వాళ్ళకి స్ట్రెంత్ ఉంది కనుక ఐ థింక్ వాట్ దే హ్యావ్ టు డూ ఈజ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి 230-240 అయినా కానీ సరిపోతుంది. ఎవ్రీ టైమ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ 280-270 స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయను. ఎనీథింగ్ అబౌట్ 200+ దట్ విల్ బి గుడ్ ఫర్ హైదరాబాద్ టు డిఫెండ్ ఐ థింక్. రైట్ సుధీర్ గారు, అంటే లాస్ట్ సీజన్లో ఆర్సీబీ ఎలాంటి స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే చేసిందో ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అలాంటి కంబ్యాక్ చేయాలని మీరు అన్నట్టుగా 6 matches గెలిచి వాళ్ళు ప్లే ఆఫ్లో అదినారు. సన్ రైజర్స్ కూడా ఆ రికార్డు ఉంది. ముంబై ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకా నేనేమనుకుంటాను ఇంకా పోయింది ఏం లేదు బికాస్ దే హ్యావ్ మ్యాచెస్ అండ్ ఇంకా కపుల్ ఆఫ్ హోమ్ మ్యాచెస్ కూడా ఉన్నాయి కనుక అండ్ ఈ రోజు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ సన్ రైజర్స్ టీమ్, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ Thank you సుధీర్ గారు. ఇది IPL 2025 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 News.